నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలు సౌత్ బైపాస్ ఎంఎస్ఆర్ కాలనీ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, కివో సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ రవి తొట్టెంపూడి, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ హాజరయ్యారు. సభా అధ్యక్షులుగా కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి పొతకమూరి బాలసుబ్రహ్మణ్యం వ్యవహరించారు. కార్యక్రమంలో కళ్యాణ మండపం అధ్యక్షులు చోడా శ్రీనివాసులు, నగర ప్రధాన కార్యదర్శి మంచాబాబు, గౌరవ అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ, మహంకాల్ ఏడుకొండలు, టౌన్ అధ్యక్షులు మానేపల్లి గోవిందాచారి, ప్రధాన కార్యదర్శి కందుకూరు దక్షిణామూర్తి, ఉపాధ్యక్షులు చోడా వెంకటేశ్వర్లు, కమిటీ నెంబరు అద్దంకి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనం గుర్తించి మనకి
స్వామీజీ ద్వారా మానవోయిన కార్యక్రమాన్ని చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి, వేదిక మీద ఉన్న బాబు గారికి, చోడ శ్రీనివాస్ గారికి, గోరగొండ బ్రహ్మానంద శర్మ గారికి, పగలపు బ్రహ్మయ్య గారికి, ఆలూరు రామ బ్రహ్మానంద గారికి, మానేపల్లి గోవిందరావు గారికి, ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీరందరూ తీసుకొని ఇక్కడికి వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా 2012లో జనార్దన్ గారు ఒక్కోళ్ళు మొట్టమొదటిసారిగా ఉపయోగించులో పోటీ చేసేటప్పుడు మీ పెద్దలందరూ వచ్చి మాకు ఒక స్థలం ఇవ్వండి, మేము మీ అందరికీ ఓట్లు వేస్తామంటే జనార్దన్ గారు నాకు ఓట్లు వేసినా, నేను గెలిచినా ఓడిపోయినా నేను మాత్రం మీకు స్థలం ఇస్తానని చెప్పి ఆ రోజు ఈ స్థలానికి డబ్బులు ఇచ్చి మూసుకొని చేసిన ఒక మంచి వ్యక్తి ఈ శాసనసభ్యులు జనార్దన్ గారు. మాట మీద నిలబడే వ్యక్తి. ఈరోజు విశ్వబ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఈరోజు విశ్వబ్రాహ్మణ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్పొరేషన్ ద్వారా సుమారుగా 200 కోట్ల విశ్వబ్రాహ్మణ రుణాలు కూడా మా ప్రభుత్వం ఇస్తున్నాం. అలాగే ఆదరణ పథకం కింద 60 కోట్ల విలువైన పనిముట్లు కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ మన నరేంద్ర మోడీ గారు కూడా విశ్వబ్రాహ్మణ పథకం కింద దాదాపు 1000 కోట్ల ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. అలాగే విశ్వకర్మ జయంతిని నేర్చుకు కృష్ణతో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు బ్రహ్మం గారి చరిత్రలోనే విశ్వబ్రాహ్మణులకు గొప్పతనం గురించి కూడా చాలా ఆనందం. అలాంటి మహానుభావులు ఎప్పుడు ఈ రంగాల్లో ఉన్నాం. మీరు నిండు మనసులోని మమ్మల్ని ఆశీర్వదించబట్టే గత ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో మీ అందరం గెలిచి ఈ రోజు మీకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు మా నియోజకవర్గానికి జిల్లాలో ఎక్కడ ఏ పనున్నా మేము రామచంద్ర కుటుంబం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయుడు గారు, భాస్కర్ గారు డైరెక్టర్ కావాల్సిందిగా కోరుతున్నాం. కార్తీక మాసారాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మార్గశిర మాసంలో ఈ పర్వదినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మన సన్నిహితులందరికీ, కళ్యాణ మండప కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఉన్నామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇక రాబోయే కాలంలో కూడా మన అభ్యున్నతికి ఒక్కటే కాకుండా ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీకి వాళ్ళు వీళ్ళు అనే తరగతి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని గమనిస్తూ మన కళ్యాణ మండపం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, మంచా బాబు గారు, పదకొండు సుబ్రహ్మణ్యం గారు మరియు కార్యవర్గ సభ్యులందరికీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇక మనం చేయవలసిన విధానాలు ప్రతి ఒక్కరి కూడా ఎవరి వంతు వ్యక్తిగతంగా మనం ఎక్కడం కన్నా ఈ క్రమంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అతిథులు సత్య గారు బయలుదేరారు.
సపోర్ట్ చేసి అవుట్ ఆఫ్ దట్ రెవెన్యూ జనరేట్ చేసి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడం అనేది ఐ థింక్ మోస్ట్ ఆనరబుల్ వర్క్ ఫర్ లైఫ్. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద విజువల్ రామన్ ఫ్యామిలీ for giving this opportunity also, and I wish you continue thank you final class కూడా మార్చ్ నెక్స్ట్ మార్చ్కి రెడీ అవుతున్నాయి. అది కూడా మా కమ్యూనిటీ తరఫున మేమందరం ఉపయోగపడిన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మన డైరెక్టర్ లీడర్ గారు మన కమ్యూనిటీ గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులాంటి ప్రతి సంవత్సరం మీరు మన విశ్వప్రాంతం చేసుకునే మనోజులన్నింటినీ కూడా చూస్తూనే ఉంటారు, మేము వస్తూనే ఉంటాం. ఇప్పుడు అందరితో కూడా కలుస్తాను అనేది మళ్ళా సంవత్సరం అయిపోయి ఈరోజు మన కార్యక్రమంలో రావడం చాలా సంతోషం తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు పరిస్థితులు కూడా ఇప్పుడే మన కమిటీలో కమిటీ చేస్తున్నారు. మా వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, అందరూ కూడా అనుకూలంగా పోటీ ప్రభుత్వం నుంచి ఏం అవసరం ఉన్నారో చెప్పండి, మన ప్రకారంగా చేస్తారని చెప్పి మా వాళ్ళకు నేను చెప్పాను. అదేవిధంగా మా వాళ్ళు సుబ్రహ్మణ్యం అందరూ కూడా సైకిల్లో ఉండి మా పేదవాళ్ళకి పట్టాలు చెప్పారు. ఖచ్చితంగా ఆ పట్టాలు కూడా ఆ పని ఏవైతే ఉందో ఆ పట్టాలు చేస్తాం, అందరికీ కూడా పట్టాలు ఇస్తాం. అదేవిధంగా మనకి ఏదైతే ఈరోజు హౌస్లో కూడా ఎవరికైతే పట్టాలు ఉంటే 1,00,000 రూపాయలు ఈరోజు జరుగుతున్నాము. మన జగన్ అది కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉంటారో అది కూడా మనం క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చేసి మళ్ళా ఫస్ట్ 4 సంవత్సరాలు కూర్చున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం అప్డేట్కి వచ్చాం, వచ్చేసి కార్యక్రమంలో కూర్చున్నాం. నెక్స్ట్ మన చుట్టుకుంటవి పైన శాంపు కూడా డొనేట్ చేయడం, దానికి మన స్టూడెంట్స్ అంతా కూడా ఉండడానికి చదువుకోవడానికి వాళ్ళ అకామిడేషన్ చేయడానికి అందరినీ మంచి మనసులో ఈరోజు స్పాన్సర్ చేస్తున్నాడు. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ప్రయత్నించాలి. ఆ రకంగా నుంచి ఒక్కొక్కటి మనం మంచి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఎంతో చక్కగా ఉంది. దీనికి ఇంకా చేయాల్సిన చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే రోడ్డు ఉందో అది నేను 4-5 నెలలు అవుతాయి, అది కూడా రోడ్డు ఏంటి చేస్తాను. రోడ్డు కూడా అయిపోతే మనదాన్ని కూడా బాగుండే అవకాశాలు తెలియజేస్తున్నాను. ఈ స్థలం కొనేటప్పుడు 22,000 కొన్నాం, 22,000 కొన్నాం. ఈ చేయాలి ఈ 2 లక్షలు ఉంది. అదే రోడ్డు పడిపోయి ఆ విధానం పడిపోయి ఇవన్నీ వస్తే ఇదే 2 లక్షలు 3 లక్షలు యాభై. కాబట్టి ఏదైనా కూడా ఒక సంకల్పం మంచి ఒకటి ఏర్పాటులను చేయడం వల్ల ఈరోజు ఆర్థిక పెరుగుతామని దానికి తగ్గట్టుగా బ్యాంకులు కానీ పరిస్థితి ఉపయోగపడేట్టుగా ఒక మంచి ఆదరణ పొందినది కూడా నేను అందరితో తెలియజేస్తాను. కాబట్టి అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా కూడా ఎప్పుడు కూడా మన ఎలక్షన్లో కూడా అందరూ కూడా మన వాళ్ళంతా కూడా సీరియస్గా పనిచేశారు. కాబట్టి ఇంత మెజార్టీ జిల్లాలో కరుణామయుడు ప్రేమ స్వరూపి యేసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. క్లవ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మిషన్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామచర్ల జనార్దన్ కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు విలియం ఖేరీ, పాస్టర్ ఎలియాతో పాటు చర్చి ప్రతినిధులు కొమ్మూరి రవికుమార్, టీడీపీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, గొల్లపూడి బాబురావు, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
స్పీడ్లో గుర్తుపెట్టావా నేను ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఒంగోలు కార్పొరేషన్ డినామినేషనల్ చర్చెస్ అసోసియేషన్ తరఫున హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒంగోలులో మరి మిషన్ కాంపౌండ్లో ఉన్న పౌర్ణమి బ్యాప్టిస్ట్ చర్చ్ నందు 9వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు కార్పొరేషన్ యొక్క సభ్యులైన దైవ సేవకులు సేవకుల కుటుంబ సమేతంగా ఇంచుమించు 127 మంది సభ్యులైన యూనియన్ సభ్యులు కలుసుకొని చక్కని సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గుంటూరు నుండి దేవుడి వాక్యం అందించడానికి దైవజనులు బిషప్ టి. రత్నరామరాజు గారు మమ్మల్ని ఆధ్యాత్మికంగా వాక్యంలో నడిపించారు. అదేవిధంగా మా ఆహ్వానాన్ని అందించి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారు మన ఆహ్వానం మేరకు మా మధ్యకు వచ్చి క్రైస్తవులకు మేము సపోర్ట్గా ఉంటాం, దేవుని సేవ అద్భుతంగా చేయండి, రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థించండి అని కోరారు. యూనియన్ సభ్యులైన మేము కమ్యూనిటీ హాల్ సమాజంలో కూడా ఇవన్నీ అనంతపు అప్రమత్త క్రైస్తవులకు బీసీసీ సర్టిఫికేట్ కూడా కావాలని ఎంఆర్ఓ గారు ద్వారా మరి ఈ రోజుల్లో పాస్టర్స్కి బీసీసీ సర్టిఫికేట్ చాలా అవసరమని ఈ అంశాలని మా స్థానిక ప్రియతమ నాయకుడు రామచంద్ర జనార్దన్ గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మా విన్నపాన్ని సానుకూలంగా ఆదరించి స్పందించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒంగోలు పట్టణానికి మరి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఆ తదుపరి సమాజంలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అద్భుత రీతిగా మరి దేవుడి మహాకృపను బట్టి ఈ కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్ వారు సెక్రటరీ గారు ప్రభాకర్ గారు అదేవిధంగా ప్రెసిడెంట్ గారు మరి డేవిడ్ డేవిడ్సన్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు నత్తనీల్ గారు జాయింట్ సెక్రటరీ గారు మరి రమేష్ బాబు గారు నేను నా పేరు యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కార్యక్రమం మమ్మల్ని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ క్రిస్మస్. ఒంగోలు నగరంలోని కోర్టు సెంటర్లో గీతాంజలి స్టూడియో సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కంకణాల వెంకట్రావు, కలతోటి బాబురావు, ఎం ఆంజనేయులు, హనుమంతరావు, కలతోటి ఉదయదాస్, బాబురావు, వారి మిత్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా మరి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. వెంకట్రావు గారు ఒంగోలులో ఈ స్టూడియో
25 years బ్యాక్ పెట్టినా కానీ మా మంగమూరు కాన్స్టిట్యున్సీకి చెందినవాడు. అదే ఆ విధంగా ఆయన బంధువులు, ఆయన మిత్రులు చాలామందికి నాకు మంచి పరిచయం చాలా రోజుల నుంచి ఉంది. అందుకని ఇలాంటి కార్యక్రమానికి నేను వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వెంకట్రావు గారి గురించి చెప్పారు. ఆ రోజులలో ఒక మంచి స్టూడియో పెట్టి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు కూడా 10 మందికి సహాయం చేయాలని తిరిగి కొంత నష్టపోయినా కానీ ఈరోజు ఇంతమందికి మేమందరం ఈ సెలబ్రేషన్కి వచ్చిందంటే వెంకట్రావు గారు మంచి పేరు ఉంది కాబట్టి మేమందరం ఈరోజు వచ్చామనేది. కొద్దిగా నష్టపోయినా కానీ పేరు అనేది ఉంది. అందుకని మేమందరం ఇక్కడ ఈ ఈవెంట్కి మేము వచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంకట్రావు గారు ఇంతకుముందు కూడా నాకు బాగా తెలుసు. ఆయన మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి. ఇలాగ చెప్పారు, ప్రొఫెషనల్గా ఈ స్టూడియోని ముందుకు వెళ్తా ఉంటే చాలా కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. వెంకట్రావు గారు మనకి ఎన్నికల ముందు మా దగ్గరికి వచ్చినా కూడా ఆయన స్టూడియో చేస్తారు, వాళ్ళకి స్టూడియో ఉందనేది నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి తప్పితే అంతకుముందు స్టూడియోగ్రాఫర్ అనేది నాకైతే తెలియదు. అలాంటిది ఆయన కూడా ఒక మంచి స్టూడియోగ్రాఫర్గా ఉంటాం, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా ఉంటాం అనేది చాలా సంతోషం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కూడా భవిష్యత్తులో నేను ఒకసారి ఎప్పుడు కూడా పదే మనం చెప్పే కాదు, ఖచ్చితంగా వెంకట్రావు నన్ను నమ్మి ఏ విధంగా అయితే వచ్చాడో వెంకట్రావుని చూసుకోవాల్సిన బాధ్యత, ఆయనకి ఏం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అది నా మీద ఉంది. ఎప్పుడు ఏం చేయాలా, ఏం చేస్తానా అనేది దానికి తగ్గట్టుగా ఆ టైం వచ్చినప్పుడు అందరికీ అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలామంది ఎన్నికలప్పుడు కూడా మన కోసం కష్టపడి పనిచేశారు. ఏదో ఇవాళ అడావిడిగా ఉన్నాడు, మాట్లాడడానికి ఇబ్బంది అయిపోతుంది, అక్కడికి పోతే జనాలు ఉంటున్నారు, రూలో పోతే ఆయన పరిగెత్తా ఉన్నాడు, ఇదివరకేమో మనం మాట్లాడుకున్నాము ఇతను ఏం చేస్తాడో అనుకుని చాలామందికి సందేహాలు ఉండొచ్చు. కానీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మాత్రం నా దగ్గర ఒక ఎజెండా, ఒక పద్ధతితో వెళ్తున్నా. మనం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లోనే 5 ఏళ్లలో ఉండే సమస్యలు కూడా పెరగపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్పులు తీసుకురావాలి, గాడిలో పెట్టాలి. గాడిలో పెట్టిన తర్వాత కొంత మనకి ఫ్రీ టైం ఉంటుంది. నేను కూడా ప్రయారిటీ లిస్టులోనే రాసుకున్నాను 1 to 1 ఎవరిని పిలుద్దాం మాట్లాడుకోవడానికి, బయట జరుగుతున్న వాతావరణాలు, ఇల్లు సైట్లు లేని వాళ్ళకి కాకుండా, పేదవాళ్ళకి కాకుండా వాళ్ళకే చేసుకుంటా పోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు సచివాలయం వాళ్ళు వస్తున్నారు. వచ్చిన రిపోర్టు ప్రకారం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పెన్షన్ కానీ, రేషన్ కానీ ఇవన్నీ కూడా అన్ని స్ట్రీమ్లైన్ చేసి 1 సంవత్సరం లోపల 100కి 100% అందరికీ అందే విధంగా దాన్ని కూడా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.